నేను లేట్గా వచ్చాను నేను లేట్గా వచ్చా కాబట్టి నన్ను లాస్ట్కి అడగండి, ముందే చెప్తున్నాను. అయ్యో ఓకే, మళ్ళీ నేను అవన్నీ భరించలేదు. ఇచ్చావా, వార్నింగ్ ఇచ్చావా, ఏమి ఇచ్చావా? నువ్వు కూడా నీ క్వశ్చన్స్ అయ్యాక వెళ్ళొచ్చు అని చెప్తున్నా. ఓకే స్ట్రైట్ చెప్పండి. Hi, name Anjali. Hi. I'm a big fan of your Instagram stories and all. చాలా బాగా చేస్తుంటారు. బేసికల్ గా మనకి ఈ లాస్ట్ 3 seasons లో కూడా సాంగ్స్, సింగర్స్ ఎంత హైలైట్, మనకు అక్కడ జరిగే కాన్వర్సేషన్ జడ్జెస్ కి, యాంకర్స్ కి కూడా అంతే హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి మరి శ్రీరామ్ గారి ధాటిని తట్టుకోవాలన్నట్లయితే మీకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉండబోతోంది, మీ స్కిట్లు ఏమైనా యాడ్ చేయబోతున్నారా అంటే లైక్ అల్లాడిస్తారని చెప్పచ్చా? యాక్చువల్లీ ప్రిపరేషన్ ఏం లేదు. ఇందాక చెప్పినట్లే ఏదైనా ప్రిపేర్ అయితే అంత బాగా టర్న్ అవుట్ అవ్వదు. అండ్ మేము ఇప్పుడు ఆహా టీం వారు కానీ, ఇండియన్ ఐడల్ టీం వారు కానీ, ఫ్రీ మ్యాంటల్ టీం వారు కానీ, మేము అందరం కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని ఎపిసోడ్లో ఏం హైలైట్ చేయాలి ఏంటి, అందరూ ఈక్వల్గా హైలైట్ అవ్వే అవకాశం దక్కాలి కాబట్టి మేము చాలా ముందు రోజు ఆర్ వీక్ బిఫోర్ ద ఎపిసోడ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం నా టింజ్ అయితే ఉంటుంది, స్కిట్గా వేస్తానా అని నాకు తెలియదు, కానీ కొంతవరకు అక్కడక్కడ ఉంటాయి. తమన్ గారు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు, సో అది కూడా ఒక స్కిట్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో. ఓకే డన్. అండ్ గీతా గారు పర్లేదు, తనది కంప్లీట్ చేసి అయిపోయింది. నిన్ను అడిగినప్పుడు చెప్పచ్చు కదక్క. సో నీకు వాల్యూ ఇస్తున్నా సమీరా. ఓకే, సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ ద థర్డ్ టైం కొలాబరేట్ అవ్వడం లైక్ ఇండియన్ ఐడల్తో. సో అంటే లైక్ ఈసారి అంటే ఎవ్రీ టైం లాగానే లైక్ ఎంటర్టైన్తో పాటు సాంగ్స్ కూడా మీరు కూడా మధ్య మధ్యన పర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు. అండ్ నేను ఫస్ట్ ఇది కూడా చూశాను, జెనీలియా గారి కోసం పాట పాడడం, మీరు పాట అడిగితే ఆవిడ స్టెప్. సో అంటే లైక్ ఆ జెనీలియా గారితో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది షేర్ చేయండి. అండ్ ఈసారి ఎలా ఉండబోతోంది? పార్టిసిపెంట్స్ అందరు చాలా బాగా పాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ కూడా సింగింగ్ టాలెంట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. అంటే వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు చాలా బాగా సక్సీడ్ అవ్వాలి దీంట్లో అని మనం కూడా ఫీల్ అవుతాం. అది ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్, నాట్ జస్ట్ టాలెంట్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది వాళ్ళతో. అండ్ ఇంకోటి ఏంటి అడిగారు, సీజన్ జెనీలియా గారు. జెనీలియా గారు వచ్చారు. అబ్బా, సచ్ అ పాజిటివ్ ఎనర్జీ. షీఈస్ సో క్యూట్, షీఈస్ సో గుడ్ అండ్ షీఈస్ వెరీ కైండ్. కైండ్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది సెట్లో అందరికీ నేర్పించినట్టు అనిపించింది నాకు. సమీరా గారు హాయ్. చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ప్రజావాణి. సారీ, ప్రజావాణి. సమీరా గారు, ఇప్పుడు ఏ షోలో చూసినా మీరే కనిపిస్తున్నారు. దానికి కారణం మీరు సోషల్ మీడియాను అల్లాడించడమా, లేకపోతే సింగర్గా ఇదవుతున్నారు? మీరే చెప్పాలి, నేను సింగర్గా ఎదుగుతున్నానా సోషల్ మీడియాలో అల్లాడిస్తున్నా అని. ఐ థింక్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ టైమ్ అండ్ ఒక మంచి సరైన టైం అన్నీ అలైన్ అవుతే స్టార్స్ అన్నీ బాగా మంచి జరుగుతుంది అంటారు కాబట్టి అలాగా ఐ థింక్ ఏది చేసినా చాలా బాగా ప్రజలకు రీచ్ అవుతుంది. వెదర్ ఇట్ మేబీ మై సోషల్ మీడియా ఆర్ మేబీ నేను రీసెంట్గా పాడిన పాటలు కావచ్చు. అండ్ ఇవన్నీ ఈరోజు ఈ షోలో నన్ను భాగం చేయడానికి చాలా చాలా తోడ్పడ్డాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏది చేసినా అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ సరిగా చెప్పాను లేదు తెలీదు, పాటల ద్వారా సోషల్ మీడియా మేబీ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దాట్.